కానీ కిరణ్ మాట్లాడిన ఒక్క మాట ఆ వీడియో మాత్రం హైలైట్ చేశారు. సంజన సుకన్య సైజులు జాకెట్ సైజులు ఏ చీరలు కట్టుకుంటది ఈ మాటలు చెప్పరా? ఇంకా ఇప్పుడు ఎవరు సింహాలు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి సింహ లేకపోతే విజయ్ సింహ చెప్పండి? ఏదో బజార్ది మాట్లాడినట్టు మాట్లాడుతుందేమో. సింహం సింగిల్ గా వచ్చింది, ఎంతమంది అయినా కలిసి రండి అని చెప్పి తమిళనాడు ఎలక్షన్ల ముందు దాకా రెచ్చిపోయిన వైసీపీ నాయకులు ఇప్పుడు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయండి అంటూ అడుక్కునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఇప్పుడు ఎవరు సింహాలు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి సింహ లేకపోతే విజయ్ సింహ చెప్పండి? ఆయన వచ్చిన సీట్లు ఎన్ని పార్టీలతో కలిశాడు? ఇది తెలిసి మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయనతో కలిసిన వాళ్ళందరూ కూడా డిఎంకే పార్టీలో వాళ్ళే. నేను పూర్తిగా చెప్తున్నాను, నాకు తెలిసి ఈ పార్టీ సంవత్సరం కూడా ఉండదు అని చెప్పి నేనైతే గ్యారెంటీకి చెప్పగలను. సంవత్సరం లోపే మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అంటే వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక విజయ్ లాగా సింగిల్ గా పోటీ చేయండి దమ్ముంటే, అందరూ కలిసి కాదు అంటున్నారు కదా. విజయ్ సింగిల్ గా పోటీ చేశాడు అంటే అధికారం కోసం. పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారు అంటే అభివృద్ధి కోసం, అమరావతి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం. మీకులాగా అధికారం కోసం పవన్ కళ్యాణ్ గారు పాకుపడలేదు అని చెప్పి పాకులాడల. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంతకన్నా చెప్పేదేం లేదు. ఏదన్నా కానీ ఆంధ్రప్రదేశ్ కోసం, అమరావతి కోసం ఒకసారి వెళ్ళి రాజధాని వెళ్ళి చూడండి, డెవలప్మెంట్ ఎట్లా జరుగుతుందో ఏంటి అనేది. 24 గంటలు ఎక్కడా కూడా ఖాళీ లేకుండా వర్కులు జరుగుతున్నాయి. రోడ్లు బ్రహ్మాండంగా వేస్తున్నారు. 2027 జూన్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని చెప్పి ఇరిగేషన్ మా మంత్రి కూడా చెప్పారు. రీసెంట్ గా అమ్మటి రాంబాబు ఏదో బుట్ట పట్టుకుని వెళ్ళారు, టోపీ పెట్టుకుని. ఒరే సంజన దగ్గరికి సుకన్య దగ్గరికి వెళ్ళేటప్పుడు సాంబారు పెడతారా, పప్పు పెడతారా, పెరుగు పెడతారా, మసాజ్ చేసిద్దా, ఇంకేం చేయదా? ఈ మాటలు చెప్పటం కాదు. నీటిపారుదల శాఖ మంత్రి అంటే ఏమేం చేయాలి? టిఎంసి అంటే ఏంది? క్యూసెకండ్ అంటే ఏంది? డయాఫ్రమ్ వాల్ అంటే ఏంది? ఇప్పుడు రైట్ కెనాల్, లెఫ్ట్ నీకు ఏం తెలుసురా? అరే నేను ఒక లస్కర్గా చేశాను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో. మరి నాకు తెలిసినంత కూడా నీకు గాని అనిల్ కుమార్ యాదవ్ గాడి గాని అసలు ఏమన్నా తెలుసు అంటారా? సాగునీరు గాని తాగునీరు గాని ఎటువంటి ఇబ్బంది లేకుండా సంవత్సరానికి 3 పంటలు పండే విధంగా, ప్రతి ఒక్క రైతు కూడా హ్యాపీగా ఉండే విధంగా మీకు అన్నీ కూడా అన్నిటికీ సమాధానం నెక్స్ట్ ఇయర్ జూన్లో చెప్తామని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఓకే, మీరు నెక్స్ట్ ఇయర్ జూన్ దాకా సమాధానం చెబుతారు, బాగానే ఉంది, ఒప్పుకుందాం. అంటే మీరు అన్నట్టు ఇరిగేషన్ శాఖ మంత్రి అయితే గనక క్యూబిక్ మీటర్కి వీటన్నిటికి, లేదంటే టిఎంసీకి వీటన్నిటి లెక్కలు తెలియాల? రూల్ ఉందా? అసలు నీకు ఏమీ తెలియకుండా నీకే లేకపోతే చెప్పురా? సంజన సుకన్య సైజులు జాకెట్ సైజులు ఏ చీరలు కట్టుకుంటది ఈ మాటలు చెప్పురా? ఇంకా ఎవడురా నువ్వు? ఇరిగేషన్ శాఖ మంత్రి అంటే వాటి గురించి తెలుసుకోకుండా ఇంకా దేని గురించి తెలుసుకుంటారా? ఇంకా లిగితే అరే నువ్వు ఇప్పుడు వాళ్ళిద్దరిని వదిలేసి ఇంకొకరిని పట్టుకొని తిరుగుతున్నావు గారా? మాట్లాడితే షష్టి పూర్తి చేసుకోవాల్సిన వయసులో ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుతావు. సంజన సుకన్య అంట, వాడు ఒకడున్నాడు విజయసాయి రెడ్డి గాడు, వాడు 3వ కన్ను 3వ పార్టీ అంటున్నాడు. ఎవరిని పెడతావురా? అశాంతిని తీసుకొచ్చి పెడతావా? ఆమెను కూడా తీసుకెళ్లి లోపలేసారా నాయన? ఏమా 60 ఏళ్ళు దాటినాక ఒక్కడు వాడున్నాడు రీసెంట్ గా, వాడు దువ్వాడ. ఇవన్నీ కాదబ్బా, ఇవన్నీ కాదు. దమ్ముంటే ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా మీకు? సింహం సింగిల్ గా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు. మీకు దమ్ముంటే ఒంటరిగా అంటున్నారు. ఆయన ఒంటరిగా పోటీ చేశాడు అంటే ఆయన అధికారం కోసం. ఈయన పొత్తుల భాగంగా ఎందుకు అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం. 2019లో రాష్ట్రంలో పరిస్థితులు చూసి పొత్తు పెట్టుకున్నారు. దీనికి సమాధానం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకొక 15 సంవత్సరాలు కూటమితో కలిసే ఉంటాం అని చెప్పి డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఒరే నీ ఇంటికి అయితే నాన్నగారి ఆత్మ ఈడి వీళ్ళు సిఐడి వాళ్ళు వీళ్ళందరూ వస్తారు, కానీ పవన్ కళ్యాణ్ గారి ఇంటికి ఏంది? ఢిల్లీ నుంచి మోడీ గారు వచ్చారు.
నీ లెవెల్ ఏందో పవన్ కళ్యాణ్ గారి లెవెల్ ఏందో ఒకసారి చూసుకొని మాట్లాడండి. నువ్వు కానీ రోజా కానీ అది బరితెగించి మాట్లాడుతుంది. నోరు అదుపులో పెట్టుకో. నువ్వు అట్లాగా మాట్లాడితే ఇక మళ్ళీ మేము లోపలికి వెళ్ళటానికి అలాగ మాట్లాడడానికి కూడా మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. నోరు అదుపులో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటో చూసి మాట్లాడమని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను. ఆయన స్థాయి ఏముంది? ఆరోగ్యం బాగాలేక ముడుచుకొని మూలలో కూర్చున్నాడు. విజయ్ కౌంటింగ్ రోజు మా కార్యకర్తలందరూ లేపి తన్నారాయండి అంటుంది కదా. ఇలాగా లేపి అని మాట్లాడితే నిన్ను ఆంధ్రప్రదేశ్ లో లేపటం కాదు, నిన్ను లేపటానికి అసలు వాళ్ళు ఏం లేపి చూపిస్తారు నాకైతే తెలియదు, కానీ తమిళనాడు రెడీగా ఉన్నారు అని చెప్పి నేనైతే చెప్పగలను. ఒకసారి స్టాలిన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడు. నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మొత్తం ప్రచారం చేసి అక్కడ విజయ్ గెలిచాడు అని చెప్పి సిగ్గు లేకుండా ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు సపోర్ట్ ఇచ్చింది ఏ పార్టీకి? నువ్వు ఈ రోజు మాట్లాడే మాటలు ఏంది? అసలు ఏదో బజార్ది మాట్లాడినట్టు మాట్లాడుతున్నాయేమో. ఏమో గురించి ఇంకా నాకన్నా బండ్ల గణేష్ గారు అయితే వివరంగా చెప్తారు. మంచానికి మల్లెపూలకి మాడుగుల హల్వాకి ఉన్న తేడా మొత్తం వివరంగా పూర్తిగా చెప్తాడు ఆయన. అయితే ఇంకా చెప్పాల్సింది ఏం లేదు. నేను ఎందుకు ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు ఎందుకు చేస్తున్నారు ఈ వైసీపీ నాయకులు? ఏమంటే వాళ్ళు తిడితేనేమో ఏదో గుళ్ళో మంత్రాలు చదివినట్టుంది. ఏది వాళ్ళు ఇంట్లో ఉన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి పెళ్ళాల గురించి ఏది కార్లు మార్చినట్టు మారుస్తారు అని చెప్పి నోటికొచ్చిన అటు పవన్ కళ్యాణ్ గారిని వదలలేదు, బాబు గారిని వదలలేదు. ప్రతి ఒక్కరిని ఇంట్లో ఉన్న లేడీస్ గురించి కూడా మాట్లాడితే అవన్నీ వదిలేశారు. ఇవన్నీ వదిలేసి పోలీసుల బట్టలు తీసి అంతాను సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా తీసుకొని వస్తాను అని చెప్పిన మాటలన్నీ అందరూ మర్చిపోయారు. కానీ కిరణ్ మాట్లాడిన ఒక్క మాట ఆ వీడియో మాత్రం హైలైట్ చేశారు. నేను అదైతే మాత్రం ఖచ్చితంగా. కానీ ఇప్పటికైనా రోజా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మేము కూడా మాట్లాడతాం. అరే రాష్ట్రంలో జరిగే అభివృద్ధి గురించి మాట్లాడమంటే మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి గన్ను తీసుకోండి. మొన్న TV9 రజనీకాంత్ మాట్లాడుతున్నారు, రేపు 29లో మీరు అమరావతిలో ఇల్లు కట్టుకుంటారా మావిగంలో ఇల్లు కట్టుకుంటారా అంటే రెండు ఒకటేగా అంటుంది. ఏం చెప్పాలి దీనికి సమాధానం నువ్వు ఏం చెప్తావు? ఆయన అడిగిన దానికి సిగ్గు లేకుండా ఇంకా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. ఇప్పుడు రీసెంట్ గా విడతల రజనీ కూడా చిల్లూరుపేటలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి 2వ ఆదివారం సంతకం కూడా పెట్టడం ఆ వీడియో చూసా. మరి ఈ రోజాని ఎప్పుడు పంపిస్తారు? ఆడుదాం ఆంధ్రాలో. ఇంకా ఈడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రోజా వీళ్ళిద్దరు ఆడినట్లు స్కామ్ దాదాపు 100 కోట్ల పైన ఉంది. ఇంకెప్పుడు వీళ్ళిద్దరు లోపలేస్తారు చెప్పండి? కాబట్టి నన్ను అరెస్ట్ చేయట్లేదు అంటుంది. తల్లి, నువ్వు తిరుపతిలో ఒక్కొక్కళ్ళ దగ్గర ఎంతెంత వసూలు చేసావు? 5 సంవత్సరాల్లో నువ్వు ఎంత? నీకు హైదరాబాద్ లో ఇల్లు, నగర్ లో ఇల్లు, తమిళనాడులో ఇల్లు, యాడ్ నుంచి వచ్చినాయి అమ్మ నీ సంపాదన? నీకు ఋషికొండలో ఇల్లు కట్టిన తర్వాత నీ కొడుకు కార్కి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? 100 కోట్ల స్కామ్ జరిగిన మాట వాస్తవం ఆంధ్రాలో భాగంగా. ఈ డబ్బులన్నీ ఎటు పోయినాయి ఏంటి? ఇంక ఎప్పుడు ఏమో లోపలేస్తారా అని చెప్పి నేనైతే ఎదురు చూస్తున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.